ఈ ఈ చిన్న చిన్న సబ్ ప్లాట్స్ అన్నీ అక్కడ క్లైమాక్స్‌కి కన్వర్జ్ అయినప్పుడు ఒక చాలా పెద్ద హైతో బయటికెళ్తారు. ఊహించని హైతో బయటికెళ్తారండి. యాహ్! అండ్ మేము పాస్ట్ మూవీస్ చూసుకుంటే ఈ మూవీకి చాలా హ్యూజ్ ప్రమోషన్ చేశారు. సో, అలాగే ఒక హీరోస్‌కి ఇది కూడా ఫ్యాన్స్ అంటే ఆఫ్‌లైన్‌లో ఉండేవారు. ఇప్పుడు అందరూ ఆఫ్‌లైన్‌లోకొచ్చారు. ఆన్‌లైన్‌లోకొచ్చారు. సో, కానీ మీరు సోషల్ మీడియాకి చాలా దూరంగా ఉంటారు. సో, ఎందుకని దీని పట్ల రీజన్ ఏంటి సోషల్ మీడియాకి? సోషల్ మీడియా కేవలం ఐయామ్ ఎ ప్రైవేట్ పర్సన్ అండి. ఐ బికమ్ పబ్లిక్ ఓన్లీ ఇప్పుడు సినిమాలప్పుడు సినిమా ప్రమోట్ చేయటానికి. దాని తర్వాత నాకు సోషల్ మీడియాతో అసలు పని లేదు నాకు. ఓకే. సుమంత్ గారు, హాయ్ సార్. సార్ మీది 'అనగనగా' నుంచి మీరు పిక్ చేసుకున్న స్టోరీస్ అన్నీ బాగుంటున్నాయి. సో అయితే ఈ 'న్యూటన్స్ థర్డ్‌లో' ఇప్పుడు ఈటీవీ విన్ వాళ్ళకి కానీ మీకు కానీ ఒక మంచి బ్లాక్ బస్టర్ పడింది కాబట్టి, అంటే వాళ్ళు కొంచెం బౌండరీ దాటొస్తున్నారు. అయితే ఇప్పుడు ఆడియన్స్ ఏమో థియేటర్ రావడానికి అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఏదో వర్కౌట్ అయ్యే కంటెంట్ అయితే తప్ప. సో ఇది అంత ధైర్యంగా మీరు థియేటర్‌కి తీసుకొస్తున్నారు. దట్టు ఇంకోటేంటంటే మీకు ఈ మధ్యన కొంచెం థియేట్రికల్ కొంచెం నాకు తెలిసి వెనకబడ్డారు. ఇదివరకైతే బాగా పెర్ఫార్మ్ చేసేవి. సో మీరేమన్నా ప్రొడ్యూసర్స్‌కి గానీ, సాయి గారికి గానీ సజెషన్స్ ఇవ్వలేదా? ఎందుకు ఇది ఓటీటీలోకే డైరెక్ట్‌గా ఇవ్వచ్చు కదా! నేను యాక్చువల్‌గా చాయిస్ ఎప్పుడు ప్రొడ్యూసర్స్ మీదే వదిలిపెడతానండి. నా నా వృత్తి యాక్టింగు. నేను యాక్టింగ్ చేయటం, డైరెక్టర్‌కి సరెండర్ అయిపోయి యాక్టింగ్ చేయటం. అది అది నాకిష్టం. మిగతా ప్రొడక్షన్ డిసిషన్సు ఎలా రిలీజ్ చేయాలో ఏంటో అనేది నేనెప్పుడు ప్రొడ్యూసర్స్ మీదే వదిలిపెడతానండి. ఆబ్వియస్‌గా ఈటీవీ వారు, సాయి గారు మొత్తం వాళ్ళ క్రియేటివ్ టీము వాళ్ళు దీంట్లో థియేట్రికల్ వాల్యూ వాళ్ళు చూశారు. అండ్ వాళ్ళు ఈ మధ్య వాళ్ళు థియేట్రికల్ సక్సెస్ కూడా అనుభవించారు. సో ఇవన్నీ కలిపితే ఇట్ వాజ్ అ వెరీ క్యాల్కులేటెడ్ ప్రొడక్షన్ డిసిషన్. అండ్ అలాగే మీరు విలన్‌గా చేయాలని ఉందన్నారు. మధ్యలో మీరు ఒకటి రఫ్ లుక్‌లో కొన్ని పోస్ట్‌లు అయి బయటకొచ్చినాయి కదా! ఒక సినిమా అదేమైంది అది సార్? అప్పుడప్పుడు మా మా అందరికీ జరుగుతుందండి. కొన్ని కొన్ని సినిమాలు కొన్ని ఇది ఫైనాన్షియల్ రీజన్స్ మూలంగానో, ఫైనాన్సర్స్, ప్రొడ్యూసర్స్ మధ్యలో ఏదో చిన్న డిఫరెన్సెస్ మూలంగా కొంచెం ఆగిపోతాయి. అది అక్కడ అక్కడ ఆగిపోయి ఉంది అక్కడ. బట్ కంప్లీట్ అయితే లైక్ ఇట్ విల్ బి ఎ గుడ్ పిక్చర్ అండ్ విల్ గెట్ ఇట్ అవుట్ అండి. ఓకే. అంటే ఇందాక జస్ట్ యాడ్ పాయింట్ ఒకటి. మేము యాక్చువల్లీ అనగనగా అప్పుడే థియేటర్ ట్రై చేద్దాం అనుకున్నాం అనగనగా సినిమా. బట్ సమ్‌హౌ దట్ డిడ్ంట్ హ్యాపెన్, రైట్? బట్ ఆ సినిమాకి వచ్చిన అప్రిసియేషన్ కానీ, ద నెంబర్స్ కానీ ఒకవేళ థియేటర్ నెంబర్‌లో ట్రాన్స్లేట్ చేస్తే చాలా ఎక్కువ ఉంటుంది. చాలా అంటే చాలా ఎక్కువ ఉంటుంది. ఓకే. సో ఇట్ వాజ్ ఎనీ డే వైబుల్ థింగ్ ఫర్ అస్ టు కమ్ టు థియేటర్స్. సో మా లిటిల్ ఆర్ట్స్ ట్రై చేసినప్పుడు కూడా అందరూ థియేటర్ సినిమానా కాదా అనే జోన్లోనే ఉండే. కానీ ఇట్ వాజ్ అన్ మంచి పెద్ద హిట్ అయింది లాస్ట్ ఇయర్. ఆ తర్వాత రాజు రాంబాయ్ ట్రై చేసినప్పుడు ఇంతేనండే. సో ఎవరు అంటే డిఫైన్ చేయడానికి లేదు. ఓటీటీ సక్సెస్, థియేటర్ సక్సెస్ రెండు ఒకటే అని నమ్ముతాను. అంటే రెండు డైరెక్ట్లీ ప్రపోర్షనల్. అంటే సినిమా థియేటర్లో ఆడితే ఓటీటీలో ఆడుద్ది, ఓటీటీలో ఆడితే థియేటర్లో కూడా ఆడుద్ది. ఎండ్ ఆఫ్ ద డే సినిమా బాగుంటే సరిపోద్ది కదా. ఆ మైన్యూట్ క్యాల్కులేషన్స్ అన్నీ ఆడియన్సే తీరుస్తారని నా ఫీలింగ్. అయితే ఇక్కడ ఇందాక త్రినాథ్ చెప్పినట్టు ఒక రిస్క్ ఫ్యాక్టర్ కూడా ఉంది కదా 'స్పైడర్ మ్యాన్' అనేది. సో అది ఎనీ డే ఉంటుంది. అంటే ఇఫ్ నాట్ స్పైడర్ మ్యాన్ ఎనీ అదర్ ఫిలిం కూడా ఉంటుంది కదా. సో మేము వచ్చినప్పుడు లాస్ట్ 3 సినిమాలకు వచ్చినప్పుడు అటుపక్క 2 సినిమాలు ఉండే. సినిమా బాగుంటే చాలు, దట్ క్యాల్కులేషన్స్ ఆడియన్స్ విల్ టేక్ కేర్ అని నా ఫీలింగ్. అయితే ఇంకోటి మీరు ఇలాగే ఇంకా కొత్త కొత్త జోనర్స్ ట్రై చేస్తారా? ఇంకా ఫ్యామిలీ స్పేస్ ఖచ్చితంగా లేదు లేదు. ధనములో ఇంకో సినిమా వస్తుంది, కంప్లీట్ డిఫరెంట్ జోనర్ అది. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. త్రినాథ్ గారు ఇక్కడ చెప్పండి. సార్, ఇందాక మీరు స్పైడర్ మ్యాన్ మూవీ చూసైనా మా మూవీకి రండి అని చెప్పారు కదా. అంటే ఏంటి స్పైడర్ మ్యాన్ మూవీ మీకు కాంపిటీషన్గా ఫీల్ అవుతున్నారు? స్పైడర్ మ్యాన్ కాంపిటీషన్ ఫస్ట్ ప్రియారిటీ మన తెలుగు మూవీ కదా, అది అదే, ఇంటర్నేషనల్ కదా. అదే చెప్పబోతుండే అండి. అంటే మేము ఆ ప్రోమో కూడా ఒకటి వదిలాం, టీఎఫ్ఐ బాగుండాలి అన్న కామికల్గా ఒకటి వదిలాం. అంటే వీఆర్ నాట్ కంపీటింగ్ విత్ ఇంకొక తెలుగు ఫిలింతో ఇంకోటి కంపీట్ చేస్తే అప్పుడు కాంపిటీషన్ అని అట్లా అనుకోవచ్చు. స్పైడర్ మ్యాన్కి చాలా బజ్ ఉంది. ఇట్ ఈస్ అ ఫ్రాంచైజ్, చిన్నప్పటి నుంచి వచ్చే కామికల్ క్యారెక్టర్స్. సో కాంపిటీషన్ అని అనట్లేదండి, 2 సినిమాలు చూడండి అని రిక్వెస్ట్ చేస్తున్నా అంతే. కాంపిటీషన్ లాగైతే ఫీల్ అవ్వట్లా. బికాజ్ వీ హ్యావ్ అ గుడ్ కంటెంట్, మంచి ప్రోడక్ట్ ఉంది. సో అది చూస్తే చూడండి, మాదైతే పక్కా చూడండి అని చెప్తున్నా అంతే.
సుమంత్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ అండి. అక్కినేని ఫ్యాన్స్కి ఒక ఫుల్ మీల్స్ ఇస్తున్నారు మీరు ఈ మధ్య. ఎందుకంటే అక్కినేని నాగార్జున గారు కానీ, లేదా అటు చూసుకుంటే నాగ చైతన్య గారు కానీ, మీరు కానీ, లేదా అఖిల్ గారు కానీ వరుసగా మంచి హిట్లతో ముందుకు వెళ్తున్నారు. వాళ్ళకు కూడా ఎప్పుడెప్పుడు వస్తాయి సినిమాలు అని చెప్పి వెయిట్ చేస్తున్నారు. రీసెంట్గానే సుప్రియన్ మర్చిపోయారండి. సుప్రియ గారు కూడా Dacoit మన ఆ డెకాయిట్తో మంచి హిట్ కొట్టారు ఆమె కూడా. అయితే ఈ సినిమా నేను ట్రైలర్ చూశాను. ట్రైలర్ అయితే చాలా బాగుంది. ఈ సినిమా చూస్తే మీ రోల్ అయితే చాలా అంటే సీరియస్ మోడ్లో కనిపిస్తుంది. ఆ రోల్కి మీరు కన్వర్ట్ అవ్వడానికి డైరెక్టర్ గారు చాలా కష్టాలు పడ్డారంట. అంటే మీ బాడీ లాంగ్వేజ్ కానీ, లేదా మీరు మాట్లాడే విధానం గురించి కానీ, మిమ్మల్ని చూపించడానికి కానీ ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారంట. నిజమేనా? అని నేను అనుకోవట్లేదండి. ఎందుకంటే మేమంతా ఈ ప్రోమో ఇంటర్వ్యూలు చేశాం కదా. ఆ క్వశ్చన్ ఆయన్నే అడగాలి. కానీ నేను మాత్రం మేము బాగా బిగినింగ్ నుంచి బాగా ట్యూన్ అయిపోయాము. అండ్ తను ఎందుకంటే నాకు కథ చెప్పినప్పుడు నాకు విపరీతంగా ఆకట్టుకుంది. అంత ప్రిసైజ్గా, అంత కరెక్ట్గా, అంత ఏమంటారు షార్ట్స్తో సహా అంత డీటెయిల్డ్గా నాకు చెప్పి నన్ను ఒప్పించాడు. సో దాని తర్వాత నాకు అంత కేర్ తీసుకుని మేము కథలు రెగ్యులర్గా వింటామండి. నాకు నచ్చే మేబీ అబౌట్ 5% ఆఫ్ ద స్క్రిప్ట్స్ నా దగ్గరికి వచ్చే స్క్రిప్ట్స్ కానివ్వండి, నాకు బహుశా 5% అంతే. ఇమీడియట్గా నాకు నచ్చిన స్క్రిప్ట్ అయితే రావటం అయితే చాలా కష్టం. సో అది నాకు ఇచ్చాడు. అండ్ నేను తను ఫాలో అయిపోయానండి పూర్తిగా. మేము ట్యూనింగ్ అంతా బిగినింగ్ నుంచే జరిగింది. అండ్ ఏమీ పెద్ద ప్రాసెస్ లేకుండా, పెద్ద ఏమంటారు డిస్కషన్ లేకుండా జరిగిపోయిందండి మా 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 ట్యూనింగ్. ఓకే సార్, అప్పట్లో సూపర్ డూపర్ హిట్ అయిన దేశముద్రి సినిమా అసలు అంటే స్టోరీ ఫస్ట్ పూరి జగన్నాథ్ గారు వచ్చి మీకే చెప్పారంట. మీరు అప్పట్లో ఇగ్నోర్ చేశారా, లేదంటే ఏంటి సార్? అది అవునండి. నాకు 2 సినిమాలు వచ్చిన సినిమాలు, వదులుకున్న సినిమాలు, హిట్ అయిన సినిమాలు 2 ఉన్నాయండి. ఒకటి నువ్వే కావాలి. అది నేను ఆ టైంలో యువకుడు పెళ్లి సంబంధం చేస్తున్నాను కాబట్టి డేట్స్ లేవు కాబట్టి అది వదులుకోవాల్సి వచ్చింది. అది నాకు ఒక పెద్ద రిగ్రెట్ అనుకోవచ్చు. దేశముదురు కూడా నేను నో అని చెప్పానండి అప్పుడు. కానీ ఫ్రాంక్గా చెప్పాలంటే ఆ సినిమా అల్లు అర్జున్ తప్ప ఇంకెవరు ఆడించలేరండి. నేను చేస్తే అది ఆడేది కాదు. ఓకే, ఫైనల్గా మీ బెస్ట్ ఫ్రెండ్, మీ క్లాస్మేట్స్, మీరు అప్పట్లో బాగా కలిసి తిరిగారు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీ ట్రైలర్ చూసి ఏమన్నా చెప్పారా, బాగా చేస్తున్నారు మీరు, ఇంకా బాగా ఇంప్రూవ్మెంట్ అయింది అని చెప్పి ఏమైనా? లేదండి, ఆయన చూడలేదు.